నేనెవరో మీకు నిజంగా గుర్తులేదా? నో, ఐ డోంట్ నో. ప్లీజ్ లీవ్. మేడం, అయితే ఈ పట్టీ మీది కాదా? ఆ రోజు మీరు నా కారు ఎక్కడం అబద్ధమా? మీరు పల్లెటూరు అమ్మాయిలో నాకు కనిపించడం అబద్ధమా? లుక్, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. సెక్యూరిటీని పిలిచి బయటికి గెంటించెలోపే లీవ్ దిస్ ప్లేస్. I said leave this place right now. ఇలా చూడండి, మేడం చెప్పేది మీకు వినిపించడం లేదా? అది కాదు మేడం, ఈవిడ నాకు తెలుసు. నేను ఈవిడ ఒక రాత్రి కలిసి ఒకే కార్లో ట్రావెల్ చేసాం. కానీ ఈవిడ... నీలి, just tell him to leave right now. హలో మిస్టర్, మేడం ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు. ఆవిడ ఈ టైంలో ఎవరితోనూ మాట్లాడరు. దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేకపోతే మీకు బయటికి ఎలా వెళ్లాలో మా సెక్యూరిటీ దారి చూపిస్తారు. ఓహో, నన్నెవరైనా టచ్ చేయాలని చూస్తే బుర్ర పగలు కొట్టి పొడి పొడి చేసేస్తా. ఇప్పుడు మీరు వెళ్తారా లేదా? సరే ఆగండి మేడం, వెళ్తానులేండి. కానీ ఇది ఇంతటితో అయిపోలేదు, మళ్ళీ వస్తాను. శివాని, 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 అతనెవరో నీకు తెలుసా? ఆ రోజు తనే నన్ను డ్రాప్ చేశాడు. శివాని ఆగు, అంటే నువ్వు అతని సహాయం తీసుకున్నావు కదా? శివాని, మనం అందరం నాగలోక నియమం ప్రకారం మనకి ఎవరు సాయం చేసినా వాళ్ళని మర్చిపోకూడదు. నువ్వు అతన్ని ఇలా ఇన్సల్ట్ చేయడం చాలా తప్పు. ఇన్సల్ట్ చేయాలనే ఇంటెన్షన్ నాకు లేదు, కానీ ఆ అబ్బాయి చూపు ఏమాత్రం బాలేదు. అంటే అతని ఇంటెన్షన్ బాలేదు. దాని అర్థం బ్యాడ్ ఇంటెన్షన్ అని కాదు. తనకి నా మీద క్రష్, ఇన్ఫాక్చువేషన్ ఏర్పడింది. దాన్ని నేను అవాయిడ్ చేస్తున్నానంతే. నా లక్ష్యం నా ఆదిశేషుడు. దానికి అడ్డుగా వచ్చి ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు నచ్చదు. అక్క, ఇదిగో అక్క, అయిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది అక్క. ఏంటది పోయింది? ఎప్పుడు చూసినా ఏదో అపశకునంగానే మాట్లాడతావు. ఏమైంది అసలు? మీరు ఊరుకోండి అత్తయ్య. మన ప్రాపర్టీని ఎవరో విదేశాల నుండి వచ్చి ఆక్రమించేసుకున్నారు. అది మాత్రమే కాదక్క, మన ఎస్టేట్ చుట్టూ ఏదో వాళ్ళ తాతగారి ఆస్తిలాగా కంచె వేసేశారు. ఎవర్రా వాళ్ళు? రౌడీలా? రౌడీలు కాదక్క. రౌడీలు అయింటే బావగారి పేరు విన్న వెంటనే వాళ్ళు పారిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరో తెలీదు, చూడ్డానికి మాత్రం రాక్షసులాగా ఉన్నారు. వాళ్ళు తలా ఒక చెయ్యేసినా నేను చచ్చిపోయిండేవాణ్ణి. అంతే, తాళి కట్టిన భార్య నాకు ఒకటి ఉంది కదా అని నేను గొడవ చేయకుండా వచ్చేశాను. వాళ్ళ చోటుకెళ్ళి గొడవ చేస్తే ఊరికే వదిలేస్తారా గోవిందన్న? ఏమన్నా వాళ్ళ చోట? అవునమ్మా, అయ్యగారు ఆ చోటుని అమ్మేశారు. అయ్యో అయ్యో అయ్యో, ఈ ఇంట్లో ఓ పనివాడికి తెలిసిన విషయం ఇంటి యజమానురాలకు తెలియలేదు. ఏంటక్క, ఇంత పెద్ద ప్రాపర్టీని అమ్మిన విషయం కూడా నీకు తెలియలేదంటే ఏంటక్క దాని అర్థం? దానికి అర్థం ఏంటో నేను చెప్తాను. మంచి క్లయింట్ దొరికారు, అమ్మేశాను. మీకెవరికైనా ప్రాబ్లమా? ఏయ్, బావగారు, బిజినెస్ విషయాల గురించి ఇంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. కిచెన్ వరకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సరే బావగారు. ఆగో, నేను నీకు చాలాసార్లు చెప్పాను, నందీశ అతని కుటుంబంలో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన కుటుంబంలో ఒక భాగం.
ఇక మీదట వాళ్ళ గురించి హీనంగా మాట్లాడినా అవమానంగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. సరే బావగారు. అది ఏమైందంటే నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ఒక ఆడపిల్ల బెడ్రూమ్లోకి వచ్చి పైగా తను బెడ్ పక్కనే దాక్కునుంటావా? అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? సిగ్గులేదా నీకు?
సో సారీ మేడం. తెలుసు నేను చేసింది తప్పే అని, కానీ నేను షట్ అప్ రాస్కల్. దయచేసి నా గురించి తప్పుగా అనుకోకండి. మీరు అనుకుంటున్నట్టు నేనేమి చెడు ఉద్దేశంతో రాలేదు. సెక్యూరిటీ మేడం, సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు ఇప్పుడు? ఎస్ మేడం. అసలు మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా? ఇద్దరు మనుషులు కాపలాగా ఉన్నప్పుడు ఇతను ఇంట్లోకి ఎలా వచ్చాడు? పాపం వాళ్ళని ఎందుకు అలా తిడుతున్నారు? వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు. నేనే వాళ్ళకి కనిపించకుండా లోపలికి వచ్చా. ఏయ్, ఎవడ్రా నువ్వు? నడు బయటికి. రే రే వదలండి, అరే మేడం ప్లీజ్ నన్ను వదలమని చెప్పండి మేడం. నేను చేసింది తప్పే మేడం, నాకు తెలుసు నేను చేసింది తప్పే, కానీ నన్ను కాపాడొచ్చు కదా మేడం. అరే ప్లీజ్ క్షమాపణ చెప్తున్నాను కదా, వదలమని చెప్పండి మేడం. ప్లీజ్ వదలమని చెప్పండి మేడం. జస్ట్ టేక్ హిమ్ అవే. మేడం నన్ను వదలమని చెప్పండి మేడం. ఒక్కసారి ఏదో తెలియకుండా తప్పు చేశాను మేడం. ప్లీజ్ మేడం, ఎందుకు మేడం ఇలా అంటారు? నాకు చెడు ఉద్దేశం ఏం లేదు మేడం. నన్ను నమ్మండి మేడం, ప్లీజ్ మేడం, వదలమని చెప్పండి మేడం. అరే వదలండి బాబు నన్ను. మేడం నాకు చెడు ఉద్దేశం ఏం లేదు మేడం. కనిపించకుండా పోయినా నా హార్ట్ మీ దగ్గర ఉందేమో అని చూసుకుందామని వచ్చాను మేడం. నిజం చెప్పాలంటే తప్పంతా మీదే, ఎందుకంటే మీరే నన్ను హర్ట్ చేశారు, నా హార్ట్ దొంగిలించారు. సెక్యూరిటీ ఆగండి, అతని కిందికి దించండి. అతని అరుపులు వినలేకపోతున్నాను, ఇరిటేషన్ వస్తుంది. అది కాదు మేడం. జస్ట్ స్టాప్. థ్యాంక్స్ మేడం. ఇంకా ఇక్కడ ఉండడం నాకు మర్యాద కాదు. ఇంకోసారి ఎప్పుడన్నా ఇరుక్కుని మీ లెక్క సరి చేస్తానులే. గెట్ లాస్ట్. రిమెంబర్ మీ మేడం. బాయ్. నేనే చేయలేదు, నన్ను వదిలేయ్. నేనే చేయలేదు, నన్ను వదిలేయ్. నేనే చేయలేదు. నువ్వు నాగినివా? అవునురా, నేనే నాగిని. ఏ సర్పాన్ని నాగమణి మీద ఆశతో నిర్దాక్షిణ్యంగా చంపేశారో ఆ సర్పానికి ప్రేయసిని నేనిప్పుడు వచ్చింది ఆ చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి. లేదు, నేనేం చేయలేదు, నన్ను వదిలే. నాగలోకం నుంచి నాగమణిని దొంగలించి తీసుకువెళ్ళింది నువ్వే అని నాకు ఇప్పుడే తెలిసింది. చెప్పు, నాగమణిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. లేదు, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు. నాగమణికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాగమణి ఎక్కడుందో నాకు తెలియదు. నన్ను వదిలే, నన్నేం చేయొద్దు. అబద్ధం చెప్తే ఈ క్షణమే నీ కథని అంతం చేస్తాను. చెప్తావా లేదా? వద్దు, నన్ను చంపొద్దు. నీకు చేతులెత్తి మొక్కుతాను, దయచేసి నన్ను వదిలే. నా ప్రాణాలు పోయాయంటే నాగమణి ఎక్కడుందో నీకు ఎప్పటికీ తెలియదు. ప్రాణాలా? నీ ప్రాణాలు నేను తీయడమా? లేదు, నువ్వు చావడం వల్ల నాకు ఎటువంటి లాభము లేదు. నువ్వు బ్రతికే ఉండాలి, కానీ జరిగే వాటిని చూస్తూ ఉండడం తప్ప నువ్వు వాటిని ఆపలేవు. ఏమీ చేయలేని నిష్ప్రయోజకుని చేస్తాను నిన్ను. అప్పుడు నా ప్రియుడి చావుకి నీతో పాటు ఎవరెవరు కారణమయ్యారో వారందరినీ నీ కళ్ళ ముందే చంపేస్తాను.
నన్ను వదిలే ప్లీజ్. నువ్వు చేసిన పాపానికి జీవితాంతం కదలకుండా మంచం పట్టి కళ్ళతో చూడడం తప్ప లేవలేని పరిస్థితుల్లో కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తాను. నీ స్నేహితులని మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఎవ్వరిని వదిలిపెట్టను. అందరినీ అంతం చేస్తాను, అందరినీ అంతం చేస్తాను. అలా గనక చెయ్యకపోతే నా పేరు శివానియే కాదు, శివానియే కాదు. హలో మేడం, ఎక్కడున్నారు మేడం? శివాని మేడం? అయ్యయ్యో, కలియుగంలో మంత్రగతులేంటబ్బా, చిడుగులో కనిపించి చిడుగులో మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్తుందో ఏమైపోతుందో ఏమీ అర్థం కావట్లా. అదిగో దొరికింది నాగమాత. మీరు చెప్పిన నాగపుష్ప వృక్షం దొరికింది, సులభంగా దొరికింది. మేడం, శివాని మేడం, అర్ధరాత్రి వేళ అడవిలో ఏంటి మేడం మీకు పని? మేడం, వీడి హింస చాలా ఎక్కువైపోయింది. ఉపకారం చేశాడు కదా అని ఊరుకుని ప్రాణాలతో వదిలేస్తే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నాడు. అతిగా ప్రసంగం చేస్తూ లిమిట్స్ దాటుతున్నాడు. వీడికి బాగా అర్థమయ్యేలా బుద్ధి చెప్పాలి. వీడి హింసని ఎలాగైనా వదిలించుకోవాలి. అయ్యయ్యో, కాపాడాలా? ఇదా మేడం గొంతులాగే ఉంది. ఏమైందబ్బా బాబుకి? కాపాడండి.
అవును శివాని, ఇక నువ్వు తనని డైరెక్ట్ గా మీట్ అవ్వలేకపోయావు అనే బాధ నీకు అస్సలుండదు. ఎందుకో తెలుసా, ఈ మొబైల్లో వీడియో కాల్ చేసి ఒకరి మొహం ఒకరు చూసుకుని మాట్లాడుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు నువ్వే నీ త్రిశూల్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. అవును కదా, నేను ఇప్పుడే చేస్తాను. వద్దు, 14 ఏళ్ల తర్వాత నా ఆదిశేషుడిని మొదటిసారిగా మీట్ అవ్వబోతున్నాను. డైరెక్ట్గా వెళ్ళి కలవడమే మంచిది. ఇప్పుడు నార్మల్ కాల్ చేస్తాను. ఆ పరమేశ్వరుడు మనల్ని ఇంతలా ఎందుకు పరీక్షిస్తున్నాడు ఆదిశేష? నిన్ను డైరెక్ట్గా కలుసుకోవడం కోసం నేను ఎంతగానో ప్రయత్నం చేశాను. కానీ మొదటిసారి ఇప్పుడు నీతో ఫోన్లో మాట్లాడడానికి నాకు నీ నంబర్ దొరికింది. ఏం చేయాలి? వరదలో కొట్టుకుపోతున్న మనిషికి పట్టుకోవడానికి ఒక చెట్టు దొరికితే ఎలా ఉంటుందో, నాకు ఈ నంబర్ కూడా అలాగే దొరికింది. హలో హలో హలో, ఎవరు? హలో, ఎవరు మాట్లాడేది? మాట్లాడండి. చెప్పి తీరాల్సిందేనా? పేరుంటే చెప్పండి, లేకపోతే వదిలేయండి. ఏం చేస్తున్నారు? నేను మా ఇంటి ఎదురుగా ఉన్న లాన్లో కూర్చొని చల్లగాలి పీల్చుకుంటున్నాను. మీకేమైనా ప్రాబ్లమా? చచా, నాకేం ప్రాబ్లం లేదు. మీరు మీ ఇంటి లాన్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా చూసి వెళ్ళాలనుకుంటే ఈజీగా చూడొచ్చు కదా. హలో, ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? అది ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కదా, అందుకని ఏం మాట్లాడుతున్నా. ఏంటి, ఏం చేస్తా వానా? ఏంటండి ఇది మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? నేనెవరో మీకు తెలుసా? తెలుసు, ఎన్నో జన్మల నుంచి తెలుసు. ఈ సినిమా డైలాగులన్నీ మన దగ్గర వద్దు కానీ నేను మీకు తెలుసా? తెలుసు, అదే కదా చెప్తున్నాను. నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు. నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎవరు చెప్పు చూద్దాం. ఏయ్, సోనియా కదా నువ్వు? అదే స్కూల్లో నా పక్కన వచ్చి కూర్చొని నా చొక్కాకి నీ చీవుడు ముక్కు తుడుచుకుంటూ ఉండేదానివి. ఏయ్ సోనియా, నువ్వే కదా? ఎలా ఉన్నావు నువ్వు? చచా, నేను సోనియాని కాదు. ఓ, అలా అయితే నువ్వు సుష్మా అయి ఉంటావు కదా. హే సుషి, ఎలా ఉన్నావు? బాగున్నావా? కాదు. సుషి కూడా కాదా? మరైతే డుంబు దీపశ్రీ కదా నువ్వు? గొంతు వినగానే గుర్తుపెట్టేశా. నేను దీపని కాదు. సరే అయితే లాస్ట్ ఛాన్స్ చెప్పేస్తానుండు. అనకాపల్లి హంసవేణి కదా? పొట్టి కాళ్ళు, తల మీద పెద్ద ముడి వేసుకుని ఉండేదానివి. ఏ హంస, ఏ నువ్వే కదా? నీకు నేను తప్ప ఊర్లో అందరూ గుర్తొస్తున్నారు కదా. పో, నేను నీతో మాట్లాడను. ఏ ఆగాగాగు, నాకు తెలిసిన ఆడపిల్లల లిస్ట్ మొత్తం నీకు వెంటనే చెప్పేశా. అలాగైతే నేనెవరనేది ఇప్పుడు కరెక్ట్గా గెస్ట్ చేయి. వీలైనంత వరకు గెస్ట్ చేశాను మా తల్లి, కానీ ఎవరో తెలియడం లేదే. నువ్వే చెప్పి కాస్త పుణ్యం కట్టుకోవచ్చు కదా. ఈ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు. కుదరదు అంటే ఫోన్ పెట్టేసి నా పని నేను చూసుకుంటా. నేనెవరూ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ లేదా నీకు? నేనింకా నీ గురించి వీరుడు సూర్యుడు అని ఏవేవో అనుకుంటున్నానే. ఇలా చూడు, నువ్వు నన్ను అవమానించకూడదు. నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, మగధీరుణ్ణి అన్నీ. అలాగైతే నేనెవరనేది కనిపెట్టు ముందు. సరే, నాకొక చిన్న క్లూ ఇవ్వచ్చు కదా. నో 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 క్లూస్. ఇవాళ సాయంత్రం నేను లవర్స్ పార్క్ కి వస్తున్నాను. నువ్వు కూడా అక్కడికి రా. అంత మందిలో నువ్వు నేను ఎవరు అనేది కనిపెట్టావంటే నువ్వు చెప్పిన బిరుదులు నీకు ఇవ్వడానికి నేను రెడీ. హలో, ఎగతాళేం చేయక్కర్లేదు. నేను సాయంత్రం పార్క్కి రావాలి, అంతే కదా? తప్పకుండా వస్తాను. నేనే నిన్ను కనిపెడతాను.
చూద్దాం నేనా నువ్వా ఛాలెంజ్ లో గెలిచేదని. రాత్రి నేను దేనికోసమే ఎదురు చూస్తున్నాను.